అందరికీ నమస్కారం. జిల్లాకి సంబంధించి అనేక సందర్భాలలో ఇసుక ఏ విధంగా అక్రమంగా తరలిపోతుంది, ఎంత పెద్ద ఇసుక మాఫియా ఈ జిల్లాలో తయారైంది, నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఏ విధంగా అధికార పార్టీ నేతల అవినీతి దాహానికి ప్రకృతి వనరులు, సహజ వనరులు ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాయనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు మేము చెప్పాం, అక్రమంగా ఇసుక అనేటువంటిది ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతూ ఉచిత ఇసుక పేరిట స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యులు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి పెన్నమ్మకి గర్భశోకం ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వి ఈరోజు ఒక్కొక్క దగ్గర 10 మీటర్ల లోతుకు మించి తవ్వడం, అక్కడ నదీ గర్భంలోనే రోడ్లు నిర్మించడం, ఇసుకని యంత్రాలు పెట్టి తోడేయడం, రాత్రి పగలు లేకుండా ఈ తవ్వకాలు కొనసాగించడం, ఇవన్నీ చూసిన తర్వాత ఆ తరలింపులో భారీగా గోతులు పడడం అనేటువంటివి కూడా చూసాం. దీన్ని అనేక సందర్భాల్లో విమర్శించాం. ఒకసారి అయితే పాపం సోమిరెడ్డిని గురించి చెప్తే సూరాయపాలెం ఒక ఇసుక రీచ్లో 100 కోట్ల రూపాయలకి స్కెచ్ వేశాడు అని చెప్తే అందరినీ, అప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారిని, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీతారెడ్డి గారిని చూసి, నా అంత నీతిమంతుడు ఎవడన్నా ఈ ప్రపంచంలో ఉన్నాడా, నాలాంటి వాడిని అవినీతి పరుడిని చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారా, ఇక్కడెక్కడన్నా జరుగుతుందా అని ఆయన రీచ్కి వెళ్ళి చూపించాడు. అంటే నా నియోజకవర్గంలో అవినీతి జరగడం లేదు, దానికి నేనే జవాబుదారి అని చెప్పి ఆయన నాకు సంబంధం లేదని చెప్పలే, ఇక్కడెక్కడ జరగడం లేదు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చాడు. సరే, బాగానే ఉంది. దాని మీద కొంత విశ్లేషించాం. అంటే ప్రొసీజర్లు కూడా స్ట్రీమ్ లైన్, ఏమీ ఎక్కడా తేడా లేకుండా, ఎవ్వరు వేరేవాడు వేలు పెట్టకుండా, క్యాష్ మిస్యూజ్ కాకుండా, మధ్యలో ఉండేటువంటి వాడు కొట్టేయకుండా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ పెట్టాడు. చంద్రబాబు చెప్తుంటాడు టెక్నాలజీ అని, ఆ టెక్నాలజీని మన సోమిరెడ్డి బ్రహ్మాండంగా అడాప్ట్ చేశాడు. ఎంత బాగా అడాప్ట్ చేశాడో ఒకసారి చూడండి. ఆయన ఇది అక్కడ ఉన్నటువంటి స్కానింగ్ మిషన్, క్యూఆర్ కోడ్, మళ్ళీ లేట్ కాకుండా, డబ్బులు ఫోన్పే కూడా ఇబ్బంది లేకుండా ఒక క్యూఆర్ కోడ్ పెట్టేశారు. అక్కడ మీరు చూడొచ్చు, క్యూఆర్ కోడ్ ఆ విధంగా పెట్టేస్తారు. దానికి సంబంధించి ఆ క్యూఆర్ కోడ్లో మనం అమౌంట్ స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన వెంటనే ఒక స్లిప్ ఇస్తాడు. ఆ స్లిప్ అది ఏముండదు దాంట్లో, ఆ స్లిప్లో ఏమీ ఉండదు. శాండు, ట్రాక్టర్, అంటే ట్రాక్టరా, 12 బళ్ళ లారీయా, 14 బళ్ళ లారీయా, ట్రిప్పరా, అంతే. సింపుల్ స్లిప్, అంతే, ఇంకేముండదు. ఇది ఫోన్పే డైరెక్ట్గా. ఇప్పుడంతా మామూలుగా ఈ మధ్య చూసాం కదా ఫోన్పే సిస్టమ్, నేరుగా ఆ స్కానర్కి సంబంధించినటువంటి ఫోన్పే. ఇది ఆ స్కానర్కి సంబంధించి ఒక ట్రాక్టర్కి 1250 రూపాయలు. ఇది దీనికి సంబంధించి ఎవరైనా చూస్తే ఈయన పేరు శ్రీ సాయి శ్రీనివాస్ అంట. ఆయన పేరుతో నేరుగా 1250 రూపాయలు కొట్టేశాడు దానికి. అక్కడ అతను వేసిన తర్వాత ఆ ట్రాక్టర్లో లోడ్ ఎత్తుకొని ఫోటో కూడా తీసిపెట్టాడు. అది ట్రాక్టర్. ఆ ట్రాక్టర్కి సంబంధించినటువంటి ఫొటోస్ ఇవి, నేరుగా తీసుకెళ్ళిపోయినటువంటి ట్రాక్టర్కి సంబంధించినటువంటి చూపించాం. అదేవిధంగా అనేక సందర్భాల్లో చెప్పాం, రాత్రింబ పగుళ్ళు తేడా లేకుండా చేస్తున్నారని చెప్పి ఇవి విరువూరుకి సంబంధించినటువంటి ఈ రీచ్ ఏదైతే ఉందో ఇది సెమీ మెకనైజ్డ్ రీచ్. ఒకసారి దాని రేట్లు చూపించాయా, ఇరువురు రేట్లు చూపించు. ఇరువురు రీచ్కి సంబంధించినటువంటి రేట్ల పట్టిక కూడా మా దగ్గర ఉంది. వాటికి సంబంధించినటువంటి రేట్లు కూడా ఒకసారి వెరిఫై చేసి చూస్తే ఎక్కడ వీళ్ళు చెప్పేదానికి వాళ్ళు చెప్పేదానికి ఎక్కడ పొంతం లేనటువంటి పరిస్థితి. మీరు చూస్తే ఒక టన్నుకి సంబంధించి 68 రూపాయలు కలెక్ట్ చేయమని చెప్పి అధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వుల పైన సెమీ మెకనైజ్డ్ ఓపెన్ శాండ్ రీచ్ విరువూరుకు సంబంధించింది. దానిలో ఒక టన్నుకి ఎంత అంటే, ఈ మధ్య అంతకుముందు 5% ఉన్నప్పుడు 60 రూపాయలే ఉన్నది. ఈ మధ్య జిఎస్టీ పెరిగింది కాబట్టి 68 రూపాయలు అయింది. 18% జిఎస్టీ వస్తే ఆ 68 రూపాయలకు సంబంధించి 4.5 టన్ను వేస్తారు. ఒక ట్రాక్టర్కి సంబంధించి 4.5 టన్ను వేస్తారు. అంటే దాదాపుగా ఒక 300 రూపాయల లోపల. అంటే దాదాపుగా ప్రభుత్వం నిర్ణయించిన రేటు కన్నా 5 రెట్లు వసూలు చేస్తున్నారు. దాని మీద నిర్ణయించిన రేటు కన్నా 4 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. మొత్తం మీద 5 రెట్లు ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు కన్నా 5 రెట్లు వసూలు చేస్తూ దానికన్నా అధికంగా వసూలు చేస్తున్నారు. దానితో పాటు ఒకసారి పెన్నా నది మిగతా ఫోటోస్ చూపించాయి. మిగతా పెన్నా నదికి సంబంధించినటువంటివి చూస్తే అవి అసలు యాక్చువల్గా ఎంత దారుణంగా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు. ఇది రాత్రి
9:31 తీసినటువంటి ఫోటో అక్కడ. అంటే 6 గంటల నుంచి 6 గంటలకు తీయాలన్నటువంటి నిబంధనని బేఖాతరు చేస్తూ రాత్రి 9:31 తీసినటువంటి ఫోటో మీరు చూస్తే, సెమీ మెకనైజ్డ్ అంటే అర్థం ఏంటంటే రీచ్లో ఒక్క జేసీబీని మాత్రమే అలౌ చేస్తారు, లేదా మనుషుల చేత పోయించుకునేది సెమీ మెకనైజ్డ్. నేరుగా ప్రొక్లైన్ 200 పెట్టి ఏ విధంగా లారీలకు లోడ్ చేస్తున్నారు నేరుగా. అంటే వీళ్ళు స్టాక్ పాయింట్లో కూడా కాదు, నేరుగా ఓపెన్ రీచ్లోనే. నెక్స్ట్ ఫోటో చూపించిన ఆయన, ఇది ఎంతెంత లోతున అంటే గర్భంలోకి ఏ విధంగా మొత్తం ప్రకృతి సహజ వనరులకు సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్కి వ్యతిరేకంగా నేరుగా వేసినటువంటి దారులు అనమాట. వాటి మధ్య నేరుగా లోపలికి రీచ్లోకి గ్రావెల్తో వేసినటువంటి దారులు. అంటే ఇది వేయడానికి లేదు అని చెప్పినా సరే వాటిని వినకుండా ఈరోజు నేరుగా గర్భంలో, పన్నా గర్భంలో వేసినటువంటి దారులు. ఇవి చూస్తే దగ్గరగా అక్కడ ఉన్నటువంటి పాపం ఆ ఇసుక లోపల నుంచి లోడ్ వేసేస్తున్నారు. నేరుగా మిషన్లతో దానిలో నుంచి లోడడం, ట్రాక్టర్లకి ట్రిప్పర్లకు లోడ్ చేసేయడం. నెక్స్ట్ చూపించు. ఇది ఒక్కసారి చూస్తే కడుపు తరుక్కుపోయేటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి రైతుల పాపం, అయ్యా మేము కనీసం మా కూరగాయల తోటలకు నీళ్లు వేసుకోవాలన్నా సరే నీళ్లు ఎండిపోతున్నాయని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినటువంటిది. ఇవన్నీ విరువూరు రీచ్కి సంబంధించినటువంటి ఫోటోలు. నెక్స్ట్ చూపించు. ఒక్కసారి చూస్తే అంటే నీరు ఎక్కడుంది, ఒడ్డు ఎక్కడుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళి నీళ్లు మరలా రాకుండా అక్కడ ఎక్కడికక్కడ ఒడ్డు వేయడం, ఆ ఒడ్డుకి దారి వేసుకోవడం, దానికి అడ్డకట్ట వేయడం, ఈ పక్క ఇసుక ఎత్తేయడం. 20 మీటర్ల లోతుకి ఈరోజు గుంతలు కొట్టేసి ఎంత విచ్చలవిడిగా, ఎంత అవినీతి పరంగా, ఎంత అక్రమంగా ఈరోజు ఒక్కొక్కరి దగ్గర డైరెక్ట్గా ఫోన్పేలు వేసుకొని 1250 రూపాయలు డబ్బులు తీసుకొని దోచుకుంటున్నారనేటువంటి దాన్ని